ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 యోగం. జీవ బ్రహ్మ ఏకత్వం. తురియ ఆత్మలో నిలిచి ఉండడం. సాక్షి చైతన్యం. తురియ ఆత్మ. అధిష్టాన చైతన్యం. యూనివర్సల్ కాన్షియస్నెస్. అది నేనే. అహం బ్రహ్మాస్మి. అయమాత్మా బ్రహ్మ. తత్వమసి. జీవో బ్రహ్మైవ నాపరః. సర్వం కల్విదం బ్రహ్మ. అహమేవాహం. బ్రహ్మైవాహం న సంశయః. యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. చిదానందరూపః. శివోహం శివోహం. తదేకో అవశిష్టః. శివః కేవలోహం. ఏకమేవా అద్వయం బ్రహ్మ. నేహ నానాస్తి కించన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. నిధిధ్యాసనయందు అధిరోహించని వానికి, అధిరోహించుటకు సమర్థత లేని, అధికారము లేని వానికి కర్మ కారణముచ్యతే, సాధనమని చెప్పబడుచున్నది. నిధిధ్యాసన చేయను, చేయలేను, ఆ స్థితిలో ఇంకా లేను అనుకుంటే కర్మకాండలో మునిగి తేలవచ్చు. యోగారూఢస్య, జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకోవడానికి సంసిద్ధుడై అర్హత కలిగి నిధిధ్యాసన చేస్తున్న అతనికి, తస్య అతనికి, ఏవా ఇది ఏ మార్గము, ఏది ఏది శమః కారణముచ్యతే. శమః అంటే ఉపశమః. సర్వకర్మేభ్యో నివృత్తి సాధనం ఉచ్యతే ఇత్యర్థః. సకల కర్మల నుండి నివృత్తి చెందడమే కారణం, అంటే సాధనం. ఉచ్యతే చెప్పబడినది అని అర్థం చేసుకో. కంటిన్యూషన్. యదా హినేంద్రియార్థేషు న కర్మష్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢః తదోచ్యతే. యోగారూఢుడను అయినాను అని ఎలా తెలుస్తుంది? యోగారూఢుని లక్షణమేమి అంటే జీవ బ్రహ్మ ఏకత్వము తెలుసుకున్న స్థితి యందు
ఉండడమే నీకు పరమార్థము అన్నారు. మరి ఆ స్థితి ఎలా ఉంటుందో తెలియాలి కదా అందులో ఉండాలంటే. శమః ఉపశమః సర్వకర్మేభ్యో నివృత్తి యోగారూఢత్వస్య సాధనం ఉచ్యతే. యదా ఎప్పుడైతే, తదా ఉచ్యతే అప్పుడు చెప్పబడతాడు. యదా తదా ఉచ్యతే ఎప్పుడు ఇలా ఉంటాడో అప్పుడు చెప్పబడతాడు. ఏమని చెప్పబడతాడు? యోగారూఢ తదా ఉచ్యతే. యోగారూఢుడని చెప్పవచ్చును, చెప్పబడతాడు, అనబడతాడు. ఆ విధంగా తెలుస్తాడు. అహమస్మి, అహమస్మి. గట్టిగా పట్టుకోండి ఈ శ్లోకం. చాలా ప్రాక్టికల్ శ్లోకం. సమాధీయమాన చిత్తో యోగి అంటే సమాధానము, సెల్ఫ్ సెటిల్డ్నెస్, ఆత్మభావంలో ఉండడం, అదే సమాధానం. దానిని పొందినటువంటి మనస్సు కలిగిన వాడు ఇంద్రియార్థేషు, ఇంద్రియములు వాటి అర్థములు, అర్థములు అంటే మీనింగ్ అని కాదు, అర్థములు వాటి ప్రయోజనం, వాటి విషయాలు. ఒక్కొక్క ఇంద్రియానికి విషయాలు ఉన్నాయి కదా. చెవికి కొన్ని ఇంద్రియ విషయాలు, కన్నుకి కొన్ని, స్పర్శకి కొన్ని, కొన్ని అన్నిటికీ. ఇంద్రియార్థేషు ఇంద్రియముల యొక్క శబ్దాదులైనటువంటి అర్థములయందు. అంతేనా? విషయాల్ని చూడడు అన్నారు, వినడు, స్పృశించడు, ఆఘ్రాణించడు. శబ్దాదులను జ్ఞానేంద్రియములతో వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి పొందడం ఇంద్రియార్థేషు. కర్మసు కర్మలయందు, ఇంద్రియార్థములయందు అండ్ కర్మలయందు. అంటే చూసిన తర్వాత వాటికి రియాక్ట్ అవ్వడం కర్మేంద్రియాలతో. అంటే వాటికి సంబంధించినటువంటి నిత్య, నైమిత్తిక, కామ్య, ప్రతిషిద్ధ సర్వకర్మాణం, వాటిని ప్రయోజన అభావ బుద్ధ్య, అంటే వీటి వలన నాకు ఏ ప్రయోజనము లేదు అని. ఇది చాలా మంచి మాట. నెక్స్ట్, అనుషజ్జతే, అనుసంగము, దూరిపోవడం, తాదాత్మ్యం చెందడం, మమైకమైపోవడం. అవి లేకపోతే నేను ఉండలేననే భావనలో ఉండడం. అయ్యో ఎలాగా ఎలాగా అని పరితపించడం, తపన, అనుషంగము. నా అనుషజ్జతే, ఆ తపన, ఆ తృష్ణ, ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ మమైకం, ఆ తాదాత్మ్యం ఇంద్రియార్థములయందు కర్మలయందు ఉండదు. అంటే ఇంద్రియ విషయాలయందు ప్రవర్తించటం ఎంత మినిమైజ్ చేసుకోగలిగితే అంత మినిమైజ్ చేసుకోండి. నంబర్ వన్. ఒకవేళ వ్యావహారికంగా ఏదైనా ప్రవర్తించవలసి వచ్చినా వాటితో మమైకం చెందవద్దు. అహమస్మి, 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 అహమస్మి.
ఇంద్రియార్థేషు ఇంద్రియాణం అర్థాః శబ్దాదయః తేషు వాటి యందు ఇంద్రియార్థములయందు అంటే ఇంద్రియముల యొక్క విషయములయందు కర్మసు చ వాటికి సంబంధించినటువంటి రెస్పాన్సెస్ జ్ఞానేంద్రియాలతో చూస్తూ ఊరుకోం కదా. పట్టుకోవాలి, ముట్టుకోవాలి, వాసన చూసేయాలి, వినియాలి, అనుభవించేయాలి, చేతులతో పట్టుకోవాలి, అక్కడ నడిచి వెళ్ళాలి, మాట్లాడేయాలి, దాని గురించి ఎన్ని కర్మలు వస్తాయి దానికి. అవి ఎటువంటివిట? నిత్య నైమిత్తిక కామ్య ప్రతిషిద్ధ సర్వ సంకల్ప సన్యాసి. ఈ సర్వశబ్దంలో ఏ కర్మలయందు ఆసక్తి లేదు, తృష్ణ లేదు, మమేకత్వం లేదు, తపన లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎంటాంగిల్మెంట్ లేదు. అది మరి వ్యవహారంగా ఏవో కొన్ని నడుస్తాయి, ఉండేవండి, లెట్ దెమ్ బి దేర్, బట్ డోంట్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆర్ engrossed with them. యదా ఎప్పుడైతే హి నిశ్చయంగా నా ఇంద్రియార్థేషు నా కర్మషు అనుస్వజ్జతే. ఇంద్రియార్థేషు నా కర్మసు నా అనుసజ్జతే. అనుషంగం అంటే దీని వలన ఏ ప్రయోజనము లేదు, నేను కర్తను కాదు, దీని ఫలితములతో నాకేమీ సంబంధం లేదు. ఇహ ఆముత్ర అర్థ కామ హేతూన్ సన్యసితుం శీలం అస్య ఇతి సర్వ సంకల్ప సన్యాసి. నెక్స్ట్ లైన్లో సర్వ సంకల్ప సన్యాసి. అహమస్మి అహమస్మి అహమస్మి. ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. దిస్ ఇస్ నాట్ ఆల్ ఆర్ నన్. మీన్స్ 100% చేస్తేనే ఆ డైరెక్షన్లో ఉంటాం లేదు. ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు వెళ్ళవలసిన వైపు వెళ్తూ ఉంటాం. నిధిధ్యాసనంత వరకు అంత మేరకు కుదురుతుంది. యావదావత్ కర్మభ్యః ఉపరమతే తావత్ తావత్ నిరాయాసస్య జితేంద్రియస్య చిత్తం సమాధీయతే. దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ప్రీవియస్ పార్ట్ భాష్య. ఎంతెంత వరకు కర్మల నుండి ఉపరమం చెందగలిగితే అంతవరకు ఆయాసం లేకుండానే జితేంద్రుడై చిత్తాన్ని సమాధీయతే సమ్యక్ అధీయతే నిధిధ్యాసనలో ఉంచగలుగుతాడు. యావత్ యావత్ తావత్ తావత్. ఇట్స్ నాట్ ఆల్ ఆర్ నన్. అయ్యో అన్నీ ఒక్కసారి ఎలా వదిలేట్, నో ప్రాబ్లం. స్టార్ట్ ఫ్రమ్ సంథింగ్ అండ్ గో ఆన్ ఇంక్రీజింగ్ ద లిస్ట్ ఆఫ్ డిడక్షన్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. మ్యారేజెస్, నో, హియర్ ఆఫ్టర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ ఎనీ మ్యారేజ్. గృహప్రవేశాస్, అబ్సల్యూట్లీ నో. Ribbon cuttings, no. Public functions, no. One by one, one by one. You yourself make a list. Shanai Shanai Uparamet Putsya Dhriti Grahitaya. Step by step, Shanai Shanai, Mela Melaga. Atma Samstam Manah Kritva. Turn your attention and time towards the Atma. Sachidananda Atma. Na kinchidapi chintayet. Don't worry, I have not gone. Ayyo, my friend is enjoying the music. I would not go. No. Na kinchidapi chintayet.
అంతేనా? యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ. You make a list of all those which are filling your time, these karmas and indriyarthas, and get away from them. Make that list today itself. Drop a list. Yataha yataha manaha nischarati. చంచలం అస్థిరం మనః యతః యతః ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉందో ఓ లిస్ట్ తయారు చేసుకో. ఎవరికి వారే. మీ లిస్ట్ నాకు పనికిరాదు, నా లిస్ట్ మీకు పనికిరాదు. తతస్తతో వాటి వాటిని నియమ్యైవ కీప్ దమ్ ఎట్ ఎ డిస్టెన్స్, రిస్ట్రైన్. ఆత్మన్యేవ నీకు నీవుగానే వశం నయేత్ టేమ్ ఇట్, డోంట్ నాట్ భయేత్. Not by force, but by careful taming of the mind and telling you are not towards them and you have to be in this. Show the inward look. Ahamasmi, ahamasmi, ahamasmi. 2 నిమిషాలు పూర్తి నిశ్శబ్దం. ఇంద్రియార్థములయందు, కర్మలయందు ఈ క్షణం నుంచి నా అనుషజ్జతే, నా అనుషజ్జామి. I will not get entangled with the karmas or the indriya prayojana. To what extent? To the extent that you can start. Yavadat tavat tavat. Shanai shanaihi upramet. Okay. सर्वसंकल्प सन्यासी योगारूढ़ः उच्यते. सर्वसंकल्प सन्यासी. సర్వాన్ సంకల్పాన్. సర్వాన్లో మరి ఎక్సెప్షన్ లేదు. సంకల్పములు, మెంటల్ ప్లానింగ్, బ్లూ ప్రింట్, టు డూ దిస్, టు డూ దట్. సంకల్పముల నుంచే కర్మలు వస్తాయి. సంకల్పములు గట్టిపడితే యాక్షన్లోకి వస్తాయి. సో సంకల్పముల లెవెల్లోనే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ లాగా సర్వాన్ సంకల్పాన్. ఎటువంటివి? ఇహ సంకల్పాన్, ఆముత్రార్థ సంకల్పాన్, కామహేతూన్ సంకల్పాన్ సన్యసితుం.
విత్డ్రావల్. సన్యాసం అంటే విత్డ్రావల్. డజన్ మీన్ హ్యావ్ సమ్ అటైర్ అండ్ రోబ్, కాషాయ అండ్ ఆల్ దట్. It could be Vidvit Sannyasa or Vividisha Sannyasa. Vividisha is a ritualistic way they have taken the sannyasa ashrama, like our Swamiji's and all. Vidvat Sannyasa is be in the Vanaprastha here and be a recluse away from the routine of the world. They will be taking care of the remaining people. You yourself will be a sannyasi within the grihastha or vanaprastha paridhi itself. No more grihastha, no more brahmachari, no more vanaprasthi also. You are the sannyasi in the house itself. Nijagrihat turnam vinirgamyatam. ఇంటి నుండి వెంటనే వెడలిపోము. ఏమిటా ఇల్లు? ఇదిగో ఈ దేహం, మనస్సు. ఇంద్రియార్థేషు కర్మసు అనుసజ్జతే. అదే ఇంటి నుండి వెడలిపోము. అటువంటి వాడిని యోగారూఢ, ప్రాప్త యోగ అంటే నిధిధ్యాసనలో స్థిరపడినవాడు, ఆత్మభావంలో ఉన్నవాడు అని తదా అప్పుడు ఉచ్యతే చెప్పబడును. మనుస్మృతి సంకల్పమూలా హి హే సర్వే కామా. సంకల్పమూల కామో వై యజ్ఞా సంకల్ప సంభవా. మనుస్మృతి. యజ్ఞములు అంటే ఆల్ ప్లాన్డ్ యాక్టివిటీ ఈజ్ ఫ్రమ్ ద మైండ్, ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద మైండ్. మహాభారతం శాంతి పర్వం. కామా జానామి తే మూలం. ఓ డిజైర్, ఐ నో యువర్ రూట్. సంకల్పాత్ కిల జాయసే. ఆహా, నీవు సంకల్పముల నుండే పుడుతున్నావు కదా కోరిక. నత్వాం సంకల్పయిష్యామి. సో ఐ విల్ అప్రూవ్డ్ అట్ ద సంకల్ప లెవెల్ ఇట్ సెల్ఫ్. తేనా మే న భవిష్యసి. అప్పుడు నీవు నా యందు ఉండే అవకాశమే లేదు. శాంతి పర్వం, మహాభారతం. సర్వకామ పరిత్యాగే చ సర్వకర్మ సన్యాసః సిద్ధో భవతి. బృహదరణ్యకం. సర్వకర్ యథా కామో భవతి తత్క్రతుర్భవతి. ఎప్పుడు కోరిక ఉంటే అక్కడ యాక్షన్ వస్తుంది. యత్ క్రతుర్భవతి తత్కర్మ కురుతే. Then he starts doing that action, and of course he will get the fruit, like or not. Bharadaranykam. యద్యద్ధి కురుతే కర్మ తత్ కామస్య చేష్టితం. ఏ ఏ కర్మలు చేస్తున్నామని కోరికలో డ్రివెన్. నాకేం కోరికలు లేవండి, నిష్కామం అండి అంటాం పైకి. సమ్ మోటో ఇస్ దేర్, some propulsion, some sankalpa, some desire, some involvement, some kartrutva. That is the reason for action. Tasmat kauna సర్వసంకల్ప సన్యాసి ఇది వచనాత్. సర్వసంకల్ప సన్యాసి అనే ఈ బలమైనటువంటి ప్రయోగము వలన సర్వాన్ కామాన్ సర్వాణి కర్మాణి త్యాజయతి భగవాన్. సర్వాన్ కామాన్ అన్ని కోరికలను, సంకల్పములను, సర్వాణి కర్మాణి అన్ని కర్మల నుండి కూడా త్యాజయతి. మనం త్యజించక్కర్లేదు. భగవాన్ త్యాజయతి. భగవంతుడే త్యజింపచేస్తారు. ఎవరా భగవంతుడు?
ఆత్మ ఆత్మభావంలో ఉంటే ఇక సంకల్పములకు తావులేదు. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా శేషతః. ఇంకొక శ్లోకంలో సంకల్పాన్ని నుంచి పుట్టినటువంటి కామములు లేవు. ఆ కామముల నుంచి పుట్టిన కర్మలు కూడా త్యాజయతి, ప్యాసివ్ వాయిస్లో ఉంది. యు విల్ బి మేడ్ రిడ్ ఆఫ్ బై భగవాన్. దట్ భగవాన్ ఈజ్ ఆత్మజ్ఞానం. ఓకే, దిస్ ఇస్ దిస్. యదా హి న ఇంద్రియార్థేషు న కర్మషు అనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢ తదోచ్యతే. ఎప్పుడైతే శబ్దాది విషయములయందు వాటి యొక్క పదార్థములయందు ఆసక్తుడు కాడో, తృష్ణ తపన ఇన్వాల్వ్మెంట్ ఎన్గ్రాస్మెంట్ లేకుండా ఉంటాడు, అలాగే నిత్య నైమిత్తిక ప్రతిషిద్ధ సర్వకర్మలయందు ఆసక్తుడు కాడు, తదా అప్పుడు సర్వసంకల్ప సన్యాసి సమస్తమైనటువంటి సంకల్పములను, తద్వారా కామనలను, కామనల ద్వారా కర్మలను త్యజించిన పురుషుడు యోగారూఢుడు అనబడును. మనం ఎలా ఉన్నాం? తలలు బోడులైన తలపులు బోడులా. వయసు వచ్చింది కానీ ఇంకా కోరికలు. అంగంగళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచిత్ ఆశాపిండం. The embryo of Asha is developing into a big life in spite of advanced age. Where are we, all of us? What should I be doing? Clasp rejection, port reduction. No special prayers. Pray the Omkara, Surya Bhagavan, Salagram. That's it. Ahamasmi, 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 Ahamasmi. सर्वसंकल्प सन्यासी योगारूढ़ः तदोच्यते. शिवोऽहम्, 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 शिवोऽहम्. स्वस्ति.